ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో పనిచేసే వారికి తీపి కబురు చెప్పింది. మొత్తం 1.1 లక్షల మంది వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది. శాసనమండలిలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. అంగన్వాడీల్లో పనిచేసే వారికి గ్రాట్యుటీ సంబంధించి బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్, కర్ణాటకలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ చెల్లిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఏపీలో గ్రాట్యుటీని ప్రభుత్వం చెల్లిస్తోంది. మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలన్న ప్రతిపాదనపైన ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అంగన్వాడీలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు 87 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ప్రకటించారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అంగన్వాడీలు నిరసన తెలిపారని, ఆ సమయంలో గత ప్రభుత్వం అంగన్వాడీ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఇటీవల రాష్ట్రంలో ఆశా వర్కర్లకు కూడా తీపి కబురందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లపై వరాలు కుల్పించారు. ఈ మేరకు ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో పాటు మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ కూడా చెల్లించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ నిర్ణయాలను సంబంధించిన ఉత్తర్వుల్ని విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం సుమారు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం నెలకు 10,000 రూపాయల వేతనం పొందుతున్నారు. వీరందరికీ సర్వీస్ ముగింపుల్లో గ్రాట్యుటీ కింద 1.5 లక్షల రూపాయల వరకు అందుతాయి. మొత్తం మీద అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లించాల్సిందని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.